హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము వంకాయ చట్నీ చేసుకుంటున్నామండి. దీన్ని హిందీలో బైగన్ కా భర్తా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, టమోటా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు. నేను ఒక స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకుంటున్నానండి. బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. టమోటా వేసేస్తానండి. కొద్దిగా ఆయిల్, ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు, అవి కూడా ఇందులో వేసేద్దాం. కొద్దిగా ఉప్పు అండి, ఎందుకంటే వంకాయలు ఒదురుగా కాకుండా ఉండడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక స్టవ్ మీద పెనం పెట్టుకొని దాని మీద మిరపకాయలు లైట్గా వేయించుకుందాం. ఎండుమిర్చి లైట్గా వేగింది. స్టవ్ కట్టేద్దాం. ఎక్కువగా వేగినా కూడా ఎండంతా ఘాట్ అయిపోతుందండి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి ఎండుమిర్చిని తీసుకున్నామండి. అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేద్దాం. ఉప్పు ఆల్రెడీ మనము దీంట్లోకి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి అంతగా పట్టదండి. చూసి కొద్దిగా వేసుకోండి. చూడండి, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు వంకాయ టమోటా ఎలా మగ్గిందో చూడండి. ఇప్పుడు ఇది చాలా మగ్గిన తర్వాత మగ్గిన వాటిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాం. మ్యాషర్ సాయంతో నేను దీన్ని మ్యాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వంకాయ చట్నీ రెడీ.